హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అమెరికాకి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ వ్లాగ్. డేస్ అన్నీ చాలా బిజీగా అయిపోతున్నాయి. పనులు చేసుకుంటూ, అందరినీ మీట్ అవుతూ, బయటికి వెళ్ళి అవి ఇవి తెచ్చుకుంటూ, క్లీనింగ్ చేసుకుంటూ మా బ్యాక్ టు రొటీన్ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అఫ్ కోర్స్ జెట్ లాగ్ ఉంటుంది, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడమే టార్చర్ ఉంది. అది కంట్రోల్ చేసుకోవడానికి ఈవినింగ్స్ బయటకు వెళ్తున్నాం, కానీ బాగా స్ట్రెయిన్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా తప్పదు కదా, కొన్ని రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అయిపోతాయి, ఇంకా రొటీన్ స్టార్ట్ అయిపోవాలి అని అనుకున్నాం. మా అద్విక్ ఫేవరెట్ మిల్క్ కాన్ఫ్లెక్స్ రొటీన్ కూడా బ్యాక్ టు నార్మల్ వచ్చేసింది. ఆ రోజు మార్నింగే లేసి ఇద్దరు మిల్క్ కాన్ఫ్లెక్స్ తిన్నారు. 2 months మిస్ అయిపోయారు కదా బాగా. మేం లేయకముందే అత్తమ్మ, మామయ్య, సుధీర్ వాళ్ళు ముగ్గురు వాకింగ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు త్వరగానే లేశారు. ఈవినింగ్ కొంచెం త్వరగా పడుకుంటున్నారు. వాళ్ళకి అలవాటు అవ్వడం చాలా కష్టం కదా, బట్ స్టిల్ చాలా ట్రై చేస్తున్నారు. ఇంటికి వచ్చేసినందుకు హ్యాపీగానే అనిపించిన, ఇండియాని మాత్రం ఈసారి చాలా అంటే చాలా ఎక్కువ మిస్ అయిపోతున్నా ఫ్యామిలీని. అంటే ట్రావెల్లో కూడా చాలా గుర్తొచ్చారు, బట్ ఇంకేం చేస్తాం, తప్పదు కదా, అట్లాగే ఉండాలి. మేము బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసుకునే లోపే ఇంకా వీళ్ళు వాకింగ్కి కూడా వెళ్ళేసి వచ్చారు. మాకు దగ్గరలోనే ఒక పార్క్ ఉంటుంది అనమాట, జస్ట్ ఒక 5 minutes డ్రైవ్ అంతే. అక్కడ మంచిగా వాక్ చేయొచ్చు. నార్మల్గా సుధీర్ టెన్నిస్ ఆడడానికి ఈవినింగ్ వెళ్తాడనమాట. అక్కడ పక్కలే కిడ్స్ పార్క్ కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ చూపించుంటా షార్ట్లో. నేను ఇండియాకి వెళ్ళక ముందు నేను సుధీర్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వాకింగ్కి వెళ్ళి వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు మిస్ అయిపోయింది కదా, పొద్దున్నే ఫస్ట్ నాకు లేయాలనిపించట్లేదు, అందుకే వాళ్ళనే వెళ్ళామని చెప్తున్నా. నేను ఈవినింగ్ వాక్కి వెళ్తాలే అని చెప్పా. ఇక్కడ సుధీర్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, స్టవ్ బర్నర్స్ అన్నీ. మాకు ఇక్కడ 5 burners ఉంది కదా, మిడిల్లో కూడా ఇట్లా కుక్ చేసుకోవచ్చు. అంటే ఆ పైన మొత్తం ప్లెయిన్గా ఉంది కదా, దాని కింద అసలు ఏం లేదు, ఊరికే స్టవ్ మోడల్ అట్లా ఉంది అని అనుకున్నారు అత్తమ్మ. లేదు, ఇది కూడా ఒక బర్నర్ అని అట్లా చూపిస్తున్నారు అనమాట. సో మార్నింగ్ ఇప్పుడు టీతో స్టార్ట్ చేయాలి మేము. అండ్ దాంతోపాటు అన్నీ చూపిస్తున్నాడు, కింద ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఇక్కడ గిన్నెలు ఉంటాయి, కావాల్సిన కుక్కర్స్ ఇక్కడ ఉంటాయి అని అన్నీ చూపిస్తున్నాడు. మా అత్తమ్మ సుధీర్ వాళ్ళిద్దరి ఓన్ టైం స్పెండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళమ్మ వచ్చింది కదా, అన్నీ చెప్పుకుంటూ మాట్లాడుతుంటే నేను ఇవన్నీ మూమెంట్స్ క్యాప్చర్ చేస్తున్నా. ఎంతైనా పేరెంట్స్ ఇండియా నుంచి వచ్చినప్పుడు ఆ మూమెంట్స్ అన్నీ ఎంత హ్యాపీగా అనిపిస్తాయో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవే మా మెమరీస్ కదా. మేము ఇల్లు కొన్న తర్వాత అత్తయ్య, మామయ్య కూడా ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ మా అమ్మ వచ్చి వెళ్ళారు, అండ్ ఇప్పుడేమో వీళ్ళు వచ్చారు. ఈ మెమరీస్ అన్నీ మాకు లైఫ్ టైం మెమరీస్ లాగా ఉండిపోతాయి. అండ్ 2 months తర్వాత నా కెటిల్లో మళ్ళీ వామ్ వాటర్, అదే జీరా వాటర్ తాగుతున్నా. అట్లా మళ్ళీ చాలా టైం తర్వాత మళ్ళీ మా ప్లేస్కి వచ్చి నా కిచెన్లో ఆ టైం స్పెండ్ చేయడం చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవన్నీ డైలీ రొటీన్, కానీ ఇంకొక రొటీన్ కూడా మా లైఫ్లోకి యాడ్ అయిపోయింది. మా అత్తమ్మ పొద్దున్నే ముగ్గేయాలని చెప్పి డిసైడ్ అయిపోయినారు. బయటంతా క్లీన్ చేస్తున్నాం అనమాట. చాక్ పీసెస్ ఇచ్చాను, దాంతో వేయండి అని. నేను ఫెస్టివల్ టు ఫెస్టివలే ముగ్గులు వేస్తా. అండ్ అప్పుడప్పుడు బియ్యం పిండితో కలర్స్తో వేయడం నాకు ఇష్టం, ముగ్గులు వేయడం. కాకపోతే నాట్ డైలీ రొటీన్ అయితే ఏం లేదు అట్లా. సో ఇంకా వీళ్ళైతే డైలీ రొటీన్ ఇండియాలో అట్లాగే అలవాటు అయిపోయి ఉంటుంది కదా, ఇంకా అదే వేస్తాను అని అంటే అదంతా క్లీన్ చేసి చాక్ పీస్ ఇచ్చామన్నమాట. రోజు ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఒకటి, మళ్ళీ గరాజ్ సైడ్ ఒకటి, 2 sides వేస్తున్నారు. మేము కూడా చాలా రోజుల తర్వాత ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ కదా, అందుకే అందరం పొద్దున్నే బయట ఉండి చూస్తూ మాట్లాడుకుంటూ నించొని ఉన్నాం అనమాట. పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. బయట ఆ పని అయిపోయే లోపల టీ కూడా అయిపోయింది. వాళ్ళిద్దరికి కప్లో పోసి రెడీగా పెడుతున్నా. అండ్ మేము ఇంకా అప్పటికి లగేజెస్ కూడా మొత్తం పైకి తీసుకెళ్ళలేదు. ఈ బ్యాగ్స్ అన్ని పైకి తీసుకెళ్ళాలంటే ఇంకా చేతులు పోతాయి. కొన్ని తీసుకొని వెళ్దామని అనుకున్నాం. ఇక నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నా. ఇడ్లీ బ్యాటర్ ఇచ్చేసింది ఆల్రెడీ స్వాతి. అండ్ ఇంకా చట్నీ కోసం కూడా పీనట్స్ అన్నీ డ్రై చేసి, పచ్చిమిర్చి అన్నీ అదే ఫ్రై చేసేసి అన్నీ ఇచ్చేసింది ముందే. ముందు రోజు ఈవినింగే ఇచ్చింది నాకు. అంటే నెక్స్ట్ డే లేసి ఓపిక ఉండదు కదా అని పాపం తను ముందే నాకు అన్నీ చేసి ఇచ్చేసింది. ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా హ్యాపీగా ఇడ్లీ చట్నీ మంచిగా మాట్లాడుకుంటూ తిన్నాం.
తినుకుంటూ ఇండియా కాల్స్ అన్నీ మాట్లాడుకుంటూ తిన్నది అయిపోయిన తర్వాత అలా మా బ్యాక్ యార్డ్కి వచ్చాము. ఎన్ని రోజులైందో ఇలా టైం స్పెండ్ చేసి. అండ్ మొత్తం దుమ్ము పట్టిపోయినాయి, అన్నీ తీసి పక్కలు పెట్టేసాం, మొత్తం క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే రోజ్ ఫ్లవర్ చెట్టుకి ఇట్లా కాయలాగా వచ్చింది. ఇదైతే ఫస్ట్ టైం చూసినాం. అంటే దాన్ని తింటారని కూడా చెప్తుంది మా అత్తమ్మ, నాకైతే తెలియదు ఎప్పుడు, ఇదే ఫస్ట్ టైం చూస్తాం. అండ్ ఇండియా నుంచి స్వీట్స్ తెచ్చుకున్నాం కదా, ఇంకా కొన్ని ఓపెన్ చేసి తింటున్నాం. తిన్న తర్వాత గ్రాసరీ షాపింగ్కి బయటికి వెళ్దామని అనుకొని అందరు రెడీ అయి ఉన్నామన్నమాట. వాళ్ళు టీవీ చూస్తున్నారు, హైదరాబాద్లో ఫుల్ వర్షాలని న్యూస్ వస్తుంది. మేము ఇక్కడ రెడీ అయ్యి అసలు చాలా క్లీన్ చేసుకునేది ఉంది. గరాజ్ క్లీన్, వెనక బ్యాక్ యార్డ్ క్లీనింగ్, హోమ్ క్లీనింగ్ అయితే మేము రాకముందే ఒక 2-3 డేస్ ముందు క్లీనర్స్తో క్లీన్ చేయించాం. బట్ స్టిల్ ఇంకా మిగతా క్లీనింగ్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ సర్దుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ ఇండియన్ స్టోర్కి వచ్చినాము మేము. ఇవి పండు మిర్చి పచ్చడి చేద్దామని చెప్పి కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాం, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాం. పర్లేదు, ఆ రోజు బాగానే ఉండిండే, వీకెండ్. మళ్ళీ తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు అక్కడ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. స్టార్టింగ్లోనే ఒకటి తీసుకున్నాము, దాని పేరేమో నాకు తెలియదు, కానీ ఒక వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది అనమాట, ఎక్కువ వస్తాయి. అవి అయితే దేవుడికి పెట్టచ్చు, అవి తీసుకుందామంటే అవి తీసుకున్నాం. అండ్ ఇంకా ఇంటికి వచ్చి కుకింగ్ చేసుకుంటున్నాం. అక్కడికి వెళ్ళి వెజిటబుల్స్తో పాటు మీట్ కూడా తీసుకున్నాం అనమాట. మంచిగా ఆర్గానిక్ చికెన్, మటన్ అవన్నీ దొరుకుతాయి మాకు అక్కడే. మా అత్తమ్మ నాన్ వెజ్ బాగా చేస్తారు. ఆ రోజు మటన్ కర్రీ, మళ్ళీ చికెన్ కర్రీ, దాని తర్వాత బగారా రైస్ కూడా చేసుకున్నాము. అంతా తిన్న తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి, ఎందుకంటే ఏం లేవు అసలు. అండ్ ఇక్కడ రాక్ సాల్టే యూజ్ చేస్తారనమాట మా అత్తమ్మ, తనకు అదే అలవాటు. నా దగ్గర ఎప్పుడో తెచ్చిపెట్టుకున్నా కానీ ఇప్పటి వరకు యూజ్ చేయలే. ఇంకా అత్తమ్మ యూజ్ చేస్తుంది కదా అని చిన్న సాల్ట్ కప్లో వేసేసి ఇచ్చేసిన. దాని తర్వాత ఒకసారి కాస్కో షాపింగ్కి వెళ్ళాం మళ్ళీ ఈవినింగ్. అసలు ఇల్లు చూడండి ఎంత మెస్సీగా ఉందో, అన్నీ బ్యాగ్స్ అక్కడే ఉన్నాయి. కొన్ని ఓపెన్ చేసామన్నమాట, ఫ్రెండ్స్కి ఇవ్వాల్సినవి అవన్నీ దాంట్లోనే ఉన్నాయి కదా, అన్నీ తీయాలి. స్వీట్స్, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ తీసేసరికి మొత్తం ఇల్లంతా సామాన్లు అయిపోయినాయి. ఫస్ట్ డిష్ వాషర్లో ఉన్నవన్నీ క్లీన్ చేసి అవన్నీ అరేంజ్ చేసేసా. మళ్ళీ దాని తర్వాత ఫ్రెష్గా తిన్నవి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసి పెడుతున్నా, సో దట్ ఇంకా ఎక్కువ వేరే పనులు చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఈ కిచెన్ వర్కే ఉండదని ఫాస్ట్గా ఎప్పుడు వర్క్ అప్పుడే చేసేసుకున్నా. మేము రాకముందు ఒక 2 డేస్ ముందే డీప్ క్లీనింగే చేయించాను నేను క్లీనర్స్తో. బట్ స్టిల్ ఆ రోజు మండే, వీక్లీ వన్స్ మేము ఖచ్చితంగా డీప్ క్లీనింగ్ ఖచ్చితంగా చేసుకుంటా, మొత్తం మాపింగ్ చేస్తా. ఈ ఫ్లోర్కి ఎక్కువ మాపింగ్ చేయొద్దు కాబట్టి వీక్లీ వన్సే మాపింగ్ చేస్తా. ఎవ్రీడే వ్యాక్యూమ్ చేసుకుంటాం, ఇంకా కామనే అది, ఎందుకంటే కిచెన్లో ఫుడ్ అదంతా పడుతుంది కదా. మిగతా దగ్గర అంతా నార్మల్గా వ్యాక్యూమ్ చేసుకుంటుండే. ఆ రోజు మండే కదా, ఇంకా 2 చేయాల్సి వచ్చింది. నేను ఇంట్లో అన్నీ క్లీనింగ్, మాపింగ్ అంతా చేసుకునే టైంలో సుధీర్ కూడా బయటకు వెళ్ళి బ్యాక్ యార్డ్లో మొత్తం అన్నీ ఆ పిల్లో కవర్స్ అన్నీ ఫస్ట్ వాషింగ్ మిషన్లో వేసి ఇవన్నీ క్లీనింగ్ చేసిన అనమాట. నేను మధ్యలో క్లిప్స్ తీయడానికి వచ్చింది. అప్పుడు అత్తమ్మ వాళ్ళు ఇండియా కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మార్నింగ్ టైం కదా, వాళ్ళు అక్కడ ఈవినింగ్ వాళ్ళు కాల్ చేసి అన్నీ మాట్లాడుతుంటారు. ఆ టైంలో మేము ఇవన్నీ చేసేసుకున్నాం. ఈ బయట బ్యాక్ యార్డ్ మొత్తం అంతా అప్పటికి వ్యాక్యూమ్ చేసినాడు అనమాట. ఇంకా మళ్ళీ పిల్లో కవర్స్ అన్నీ పెట్టి నేను ఇంకా రీఅరేంజ్ చేసేసాను. నేను కూడా అప్పటికి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసా, అన్నీ లోపలంతా క్లీన్ చేసేసి వచ్చి. ఇంకా వంట పని షురూ, మళ్ళీ బ్యాక్ టు కుకింగ్ వచ్చేసిన. సో కుకింగ్ చేస్తున్నా నేను ఇక్కడ. అత్తమ్మ కూడా కొన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తుంది, కానీ బయట కూర్చొని కట్ చేస్తుంది. బయట మంచిగా ఎండకి హ్యాపీగా అక్కడే కూర్చుంటున్నారు, ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా మా బ్యాక్ యార్డ్ చేయించుకున్న తర్వాత అక్కడే ఉంటుండే ఎక్కువ. మా విజిటర్స్ వచ్చేసినారు, అక్కడ డీర్స్ కనిపిస్తున్నాయా, అవి వచ్చి ఎంత బాగా తింటున్నాయో అక్కడే. అండ్ ఈరోజు పిల్లల కోసం ఒక హెల్దీ రెసిపీ చేస్తున్నా. ప్యాన్ కేక్స్ అంటారు, బయట తిన్నవే, బయట పౌడరే ఎన్నిసార్లు చేయాలి, వద్దులే ఇంట్లోనే చేస్తామని చెప్పి. సో ఇట్లా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కొంచెం సాటే చేస్తున్నాను అనమాట. ఏం బటర్ యాడ్ చేయాలి, ఏం యాడ్ చేయాలి, నార్మల్గానే కొంచెం బ్రౌన్ అయ్యేలాగా ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ కొంచెం అట్లా డ్రై చేసి అవి చల్లగైన తర్వాత పౌడర్ చేసుకోవాలి.
ఇది రాగి ప్యాన్ కేక్స్ అనమాట, హెల్దీ కదా. సో ఒకటి మంచిగా రైపన్ అయిన ఒక బనానా తీసుకుంటే చాలు, ఇద్దరికి కిడ్స్కి వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ఒక 10 ప్యాన్ కేక్స్ వరకు వస్తాయి, వాళ్ళ టమ్మీ ఫుల్ అయిపోతుంది. నాకు ఒకటే బనానా ఉండింది, సరే అని తీసుకొని చేసిన అనమాట. వాళ్ళు ప్యాన్ కేక్స్ అని అడుగుతుంటే ఇది బాగా మ్యాష్ చేసుకోవాలి, ఒక్క సింగిల్ బనానానే. ఇంకా కొంచెం మంచిగా అయిపోతే, నాది ఇంకొంచెం గట్టిగా ఉండిండే, కొంచెం టైం పట్టింది, కానీ బాగా మెత్తగా మ్యాష్ చేసిన. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ బాగా పౌడర్ చేసుకోండి, ఇంకా కుదిరితే వేరేవి కూడా యాడ్ చేసుకోండి, ఇట్లా పంకిన్ సీడ్స్ కానీ. ఎంత వేస్తే అంత హెల్దీ కదా, సో ప్రాబ్లం లేదు. దీనికి నేను హాఫ్ కప్ ఉంటుంది కదా, అది 2 కప్స్ రాగి తీసుకున్నాను అనమాట, రాగి పౌడర్. సో ఈ రెండింటిని మిక్స్ చేసి, ఎగ్ యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఎగ్ యాడ్ చేసా. సో 1 ఎగ్ చాలా, అంతే, ఏమీ ఎక్కువ అవసరం లేదు. 1 ఎగ్ తీసుకొని యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా ఇట్లా మిక్స్ చేసుకొని మంచిగా బీట్ చేసుకోండి, మంచిగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. అట్లనే ప్యాన్ కేక్ మిక్స్ ఎట్లుంటుందో అట్లనే ఈజీగా వేయచ్చు, అంటే బ్రేకేజ్ అట్లా ఏమి ఉండదు. నేను ఇక్కడ వేసింది కూడా చూపిస్తా, అండ్ హెల్దీ కూడా కదా, చాలా మంచిది, ఇంట్లో ట్రై చేయండి. అండ్ మనము ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ది, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకోండి. వెనిలా ఎక్స్ట్రాక్ట్ కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు, చిన్న ఫ్లేవర్ కోసం అంతే. నాట్ రికమెండెడ్ కూడా, నేను కొంచెం వేసిన తర్వాత అనిపించింది ఎందుకు వేసిన వేస్ట్, కానీ ప్యాన్ కేక్స్ అయితే బాగా తిన్నారు పిల్లలు, ఇంకేం అవసరం లేదు. హ్యాపీగా కొంచెం హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా కిడ్స్వి. అండ్ మధ్యాహ్నం అయితే ఇట్లా రోటి పచ్చడి చేసింది అత్తమ్మ. నా చిన్న రోల్ ఇది కాస్కోలో తీసుకున్నా, కానీ దీని డ్రాబ్యాక్ ఏంటంటే ఆ హ్యాండిలే, దాన్ని పట్టుకొనే కొంచెం కష్టం అనిపిస్తుంది, లేకపోతే మంచిగా అయ్యింది. టేస్ట్ అయితే సూపర్. ఇంకా చాలా మంచిగా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తుంది, బయట పండుకొని బుక్స్ రీడ్ చేస్తుంది. ఆ బుక్స్ నేను ఇండియా నుంచి తీసుకొచ్చినవి, ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించా కదా. పిల్లలకి ఫుడ్ కూడా బయటకే తీసుకెళ్ళి అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ తినిపిస్తున్నాను అనమాట. ఆ ఎండకి క్లైమేట్కి మంచిగా కూర్చోవాలనిపించింది. అండ్ ముందున్న లగేజ్ మొత్తము ఫ్రంట్ రూమ్లోకి తీసుకొని వచ్చా, అక్కడంతా క్లీన్ చేసా కదా, అన్నీ కొన్ని ఐటమ్స్ తీసుకొని పోయి క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే నేను ప్లేట్స్ తీసుకొని వచ్చా, చాలా స్టీల్ ప్లేట్స్ కొనుక్కున్నా కదా, ఆల్రెడీ షాపింగ్ వ్లాగ్లో ఒకటి చూపించా మీకు. వాటన్నిటికీ దానిపైన స్టిక్కర్స్ ఉన్నాయి కదా, అవి నార్మల్గా తీస్తే అంతా అట్లనే ఉంటుంది, స్టిక్కీ ఆ గమ్ మొత్తం. అవి కొంచెం హీట్ చేసి తీసేస్తే బాగా నీట్గా వస్తాయని విన్నా. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, చాలామంది ట్రై చేసి ఉంటారు, వీడియోస్లో చూపిస్తూనే ఉంటారు కదా. సో ఆ హ్యాక్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట, చాలా నీట్గా వచ్చినాయి అన్నీ. ఆ ప్లేట్స్ వర్క్ తర్వాత కొన్ని గ్రాసరీస్ అన్నీ ఉండిండే, మళ్ళీ అవన్నీ అరేంజ్ చేసేసుకొని ఇంకా మంచిగా ఫుడ్ తిన్నాం అనమాట. లంచ్ మంచిగా వేడివేడిగా బజ్జీలు, పులిహోర అన్నీ చేస్తుండే అత్తమ్మ, హ్యాపీగా తిన్నాం. అండ్ ఇంకా గరాజ్ క్లీన్ చేసుకోవడానికి అన్నీ తీసి బయట పెట్టి, మొత్తం అక్కడ ఉన్నవన్నీ లోపల పెట్టేసేసరికి వర్షం పడింది. మళ్ళీ అన్నీ తెచ్చి లోపల పెట్టి లోపలనే ఒక్కొక్కటి క్లీన్ చేసుకున్నాం. ఇంతకుముందు ఇటు సైడ్ పెట్టుండే, ఎట్లా అంటే అట్లా పెట్టి ఒక ప్రాసెస్డ్గా ఆర్గనైజ్డ్గా అట్లా లేకుండే. ఇప్పుడు అన్నీ ఒక సైడ్, ర్యాక్స్ అన్నీ ఒక సైడ్కి షిఫ్ట్ చేసామన్నమాట. ఇటు సైడ్ వేరే ఇంకో ప్లాన్ ఉంది, మధ్యలో ఎట్లాగో కార్ పెడతాం కదా, ఇంకొక సైడ్ ఖాళీ, మాది 2 కార్ గరాజ్ అనమాట, ఇంకొక సైడ్ ఖాళీ ఉంటుంది. సో దాన్ని జిమ్ ఏరియాగా చేంజ్ చేసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నాం. సో దానికోసమే ఇవన్నీ ఇటు సైడ్ అన్నీ షిఫ్ట్ చేసేసాం అనమాట. నా షూ ర్యాక్ అన్నీ అటు సైడ్ చేసేసాం. ఇంకా ఇవన్నీ ట్రాష్ బ్యాగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ మొత్తం ఫిల్ అయిపోయింది ట్రాష్ క్యాన్. ఈ వీకెండ్ కుదరదు, ఇంకా నెక్స్ట్ వీకెండే వేయాలి ఇవన్నీ. రోజు ఇలా నా వెరీ బిజీ డేస్ గడుస్తూ ఉన్నాయి. అండ్ దట్స్ ఇట్ గాయ్స్, ఇంకా వీడియో ఎండ్ చేసే టైం వచ్చింది. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నా. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.